19 ఏళ్ల కుర్రాడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు సొంత ఇంటికే కన్నం వేయడానికి స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. దొంగతనం విజయవంతంగా పూర్తయ్యాక ఏమీ తెలియనట్లు గుర్తు తెలియని వ్యక్తులు నానమ్మను తనను కొట్టి 3 లక్షల నగదు 12 తులాల బంగారం అపహరించినట్లు అందరినీ నమ్మించబోయాడు. కానీ పోలీసుల విచారణలో గుట్టు బయటపడింది. ఇటీవల విశాఖలో జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. జీవీఎంసీ కాంట్రాక్టర్ ఆనంద్ కుమార్ రెడ్డి తన తల్లి ఎల్లయ్యమ్మ, భార్య కోమలి, కుమారుడు కృష్ణకాంత్ రెడ్డి కుమార్తెతో కలిసి విశాఖ కంచరపాలెంలో నివాసం ఉంటున్నారు. కృష్ణకాంత్ రెడ్డి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేక తమ ఇంట్లో దోపిడీకి స్నేహితులతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. ఆ ప్లాన్ ప్రకారమే స్నేహితులు ఇంట్లోకి చొరబడి ముందుగా అతడి నానమ్మను బంధించి మెడలోని ఆభరణాలను లాక్కున్నారు. ఆ తర్వాత బీరువాలో బంగారం, నగదుని తస్కరించారు. అయితే పోలీసుల దర్యాప్తులో కృష్ణకాంత్ రెడ్డి సూత్రధారి అని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పోలీసులు చోరీ సొత్తుతో సహా అరెస్ట్ చేశారు. బంగారం ఉంది, కారు ఉంది. సో మా ఫ్రెండ్స్ ద్వారా ఇంట్లో ఒక రాబరీ ప్లాన్ చేసి ఆ అమౌంట్తో ఈ నష్టం కొంతవరకు కంపెన్సేట్ చేయొచ్చు. అందుకే ఆ పర్టికులర్ డేట్ డాడీ కూడా ఇంట్లో ఉండరు. ఆ రోజు నువ్వు ముగ్గురు రావాలి, నన్ను కట్టేసి బంధించి నా గ్రాండ్ మదర్ని కూడా అలాగే బంధించి అన్నీ తీసుకెళ్ళాలి. అదృష్టవస్తుతో ఆ రోజు అంత డబ్బు కూడా మామూలుగా ఉండదు, కానీ పెళ్ళి ఫంక్షన్కి వెళ్ళారట. సో ఆ డబ్బు కూడా పెట్టారు ఇంట్లో, బంగారం కూడా ఎక్కువ పెట్టారు, 12 తులాలు బంగారం. అదే మాదిరిగా 2,10,000 క్యాష్. ఇదంతా వాళ్ళకు దొరికింది. వాళ్ళు అందరూ ముసుగు ధరించి